సునీత కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ భార్యగా ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నారు. ఈడీ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఇక కేజ్రీవాల్ స్థానంలో బాధ్యతలు ఆమె తీసుకోబోతున్నారని, అటు పార్టీని ఇటు ఢిల్లీ ప్రభుత్వాన్ని సునీత కేజ్రీవాలే నడపబోతున్నారని ఆ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సునీత కేజ్రీవాల్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆమెకి పార్టీని ప్రభుత్వాన్ని నడిపే అర్హతలు కానీ అంత శక్తి కానీ ఉన్నాయా అంటే ఆమె గురించి బాగా తెలిసిన వారు ఉన్నాయనే అంటున్నారు. సునీత కేజ్రీవాల్ మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆమె కేజ్రీవాల్ లాగే ఐఆర్ఎస్ ఉద్యోగి. సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ సమయంలోనే ఆమెకు కేజ్రీవాల్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించి 1994 నవంబర్లో కేజ్రీవాల్ సునీత వివాహం చేసుకున్నారు. 1994 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఆఫీసర్ గా 22 సంవత్సరాల పాటు ఆదాయపు పన్ను శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె 2016లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పటి నుంచి తన భర్తకు అండగా నిలుస్తూ ముఖ్యంగా 2020 ఎన్నికల సమయంలో ప్రచారంలో చురుగ్గా పాల్గొని కేజ్రీవాల్ మూడోసారి ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిష్ఠించడంలో కీలక పాత్ర పోషించారు సునీత. అంతకుముందు ఉద్యోగం చేస్తూ కూడా ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం, ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటులో తన వంతు పాత్ర పోషించారు. ఒక సీఎం భార్య అంటే ఆ హంగామా, అధికార గర్వం, పొగరు ఇవన్నీ చాలా కామన్. కానీ తన భర్త 3 సార్లు వరుసగా సీఎం అయినా ఎక్కడా హడావిడి లేకుండా సాదాసీదాగా ప్రజా సేవకురాలిగా చాలా సింపుల్ గా ఉంటారు సునీత. ఈ వ్యవహార శైలినే ఆమెను ఢిల్లీ ప్రజలకు దగ్గర చేసింది. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, నిజాయితీ, ఢిల్లీ ప్రజల్లో ఉన్న మంచి పేరు, సేవాగుణం ఉన్న ఆమె అన్ని విధాలా సీఎం పదవికి తగ్గవారే. పైగా ఆప్ లో ఎప్పటి నుంచో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కీలక పాత్ర పోషిస్తున్నారు. సునీత కేజ్రీవాల్ సారథ్యం వహిస్తేనే తిరిగి ఆప్ క్యాడర్ లో జోష్ పెరుగుతుందని ఆ పార్టీ క్యాడర్ అంటున్నారు. జైల్లో ఉన్నా బయట ఉన్నా తన భర్త జీవితం దేశానికే అంకితమని స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఢిల్లీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహమని ప్రజల సెంటిమెంట్ ను టచ్ చేశారు. ఇలాంటి స్టేట్మెంట్లతో డైలమాలో ఉన్న ఆప్ క్యాడర్ కు జోష్ నింపేందుకు ట్రై చేశారు. సునీత కేజ్రీవాల్ అయితేనే ఆ పార్టీని అన్ని విధాలుగా ఆదుకుంటూ సమర్థవంతంగా నడపగలరని అంతా అంటున్నారు.